ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. రాఘవరావు సార్ రాసిన పుస్తకం టీచర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏది సరివైన ధ్యానం అనే పుస్తకాలు టీచర్స్కి ఇవ్వడం జరిగింది. బిజినాపల్లి గ్రామంలో గురు రాఘవేంద్ర స్కూల్. ఇది 3వ రోజండి. స్కూల్లో ధ్యానము మీరెంతో గొప్పవాళ్ళు. బ్రహ్మఋషి పితామహ మన జగద్గురుదేవులైన సుభాష్ పత్రిజీ గారు నేర్పించిన ఆనాపానసతి ధ్యానం ద్వారా ధ్యానము సకల రోగ నివారిణి, అంటే సమస్త రోగములు నశించుతవి ధ్యానం చేయడం వలన. సకల భోగకారిణి అన్నాడు. సకల భోగాలను మనకు ప్రసాదిస్తుంది ధ్యానం ద్వారా. అనగా మీరు స్కూల్లో రోజుకు 15 నిమిషాలు ఇంట్లో ధ్యానం చేసుకోండి. ఉదయం సాయంత్రం మీకు అనేకమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ గురు రాఘవేంద్ర స్కూల్కు మీరు గొప్ప పేరు ప్రతిష్టలు తేవాలి. గోపాల్ రెడ్డి సారు, పద్మ మేడం, మీ టీచర్స్ అందరూ ఎంతో కృషి చేసి మీకు ధ్యాన క్లాసు చెప్పిస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. కనుక మీరందరూ ఇంటి దగ్గర తప్పక ధ్యానం చేసుకోండి. చూడండి మీ టీచర్స్ ఎంత మంచిగా చేస్తున్నారు. మేడంలు చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. మేడం, ఈ ధ్యానం మీరు ఇంటి దగ్గర కూడా తప్పకుండా మీరు ఒక 40 minutes 40 days చేసి చూడండి. మీకు ఫలితం అమోఘంగా ఉంటుంది. అది మీకు తెలుస్తుంది. నేటి గురువులే రేపటి పౌరులకు వారసత్వాన్ని అందించే మీ గురువులు ఈ ధ్యానం చేసుకొని వారికి నేర్పిస్తే విద్యార్థులు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. స్వామి వివేకానందుల వారు అమోఘమైన ధ్యానం ద్వారానే ఆయన యొక్క తెలివితేటలు, జ్ఞాపక శక్తి సంపాదించి మన భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి ఉన్నారు. అందుకే మీరు ధ్యానం చేసి చాలా చక్కగా కండి. జై పత్రిజీ, జై జై పత్రిజీ.